ఎన్నికలకి ఇవాళ రేపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అదే సందర్భంలో ఎవరి లెక్కల వాళ్ళకి ఆల్రెడీ ఆప్ అయితే మొత్తం లిస్ట్ అనౌన్స్ చేసింది, కాంగ్రెస్ మొత్తం లిస్ట్ అనౌన్స్ చేసింది, ఇంకా బీజేపీనే ఫస్ట్ లిస్టు రెండో లిస్టు దగ్గర ఆగుంది. అదే సందర్భంలో కాంగ్రెస్ అండర్ డాగ్ కాస్త ఇప్పుడు యాక్టివ్గా అయింది, మంచి టఫ్ ఫైట్ ఇవ్వడానికి సిద్ధపడుతోంది. అందులో ప్రధానమైనటువంటిది కేజ్రీవాల్ మీద అల్కలాంబా వాళ్ళని, ఇదే హత్సీ మీద అల్కలాంబా లాంటి వాళ్ళని తీసుకొచ్చి పోటీకి పెట్టడం లాంటిది కీలకమైనటువంటి కాన్సెప్టే చేసుకొచ్చింది. అదే సందర్భంలో ఇంటికి 1000 ఇస్తాం 2000 ఇస్తాం అనేటువంటి కేజ్రీవాల్ హామీలకి బదులుగా 3000 రూపాయలు ఇంటికి ఇస్తాం, అంటే ప్రతి మహిళకి 3000 రూపాయలు అన్నట్టు. మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో అమలు చేసేసాడు, ఏది 18,000 రూపాయలు అని చెప్పేసి దాన్ని 1,500 రూపాయలు నెలకిస్తీ లెక్క కడితే, ఇప్పుడు అదే పనిని చంద్రబాబు నాయుడు నెల నెలా ఇస్తానన్నాడు 1,500, ఆయన ఇంకా ఇవ్వలేదు. తెలంగాణలో ఇస్తానన్నటువంటి రేవంత్ ఇవ్వలేదు. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ చివరి 6 నెలల్లో చేసింది, సక్సెస్ అయింది. మధ్యప్రదేశ్లో చివరి 6 నెలల్లో బీజేపీ ప్రభుత్వం చేసింది, సక్సెస్ అయింది. కాబట్టి ఇప్పుడు ఇక అది ప్రతి ఒక్కళ్ళు తమ ఎజెండాలో పెట్టుకొస్తున్నారు. అందులో ఢిల్లీలో ఏకంగా 3,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకి ఇస్తానని ప్రకటించింది.